పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు మండల స్థాయి పంచాయతీ నాయకులు కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని, నాయకులను కార్యకర్తలతో కలిసి సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సూపర్ 6లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, త్వరలో తల్లికి వందనం, ఉచిత బస్సులతో పాటు అంచెలంచెలుగా అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందని, గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, అధికారంలో ఉన్న 4 సంవత్సరాలు ప్రజలకు మంచి చేసి ప్రజల్లో మీరే బలపడాలని, మీరు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, నాయకులను రాజకీయంగా బలోపేతం చేయడానికి పార్టీ అండగా ఉంటుందని, నామినేటెడ్ పదవులు వచ్చినా రాకపోయినా క్రమశిక్షణతో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని, అటువంటి వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, నియోజకవర్గంలో హంద్రినీవా లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈఏపీ మరియు ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి చేస్తున్నామని, రాజకీయాలలో అవకాశాలు వస్తూ ఉంటాయని, గ్రామస్థాయి నుంచి మంత్రి దాకా ఎదగడానికి తనకు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు కల్పించిన అవకాశమే కారణమని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని, పదవి ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా బతికినంత కాలం పనిచేస్తానని, ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరగనున్న మహానాడు పండుగకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా 27, 28, 29 రాష్ట్ర స్థాయిలో మనం మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించి, ఆ మినీ మహానాడుల్లో నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి సమస్యలు, పార్టీ పటిష్టతకు మనం తీసుకునేటువంటి చర్యలు కావచ్చు, జిల్లా స్థాయిలో మనం తీసుకోబోయేటువంటి చర్యలు కావచ్చు, రాష్ట్ర మహానాడుకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు గ్రామ స్థాయి నుంచి వాళ్ళ అభిప్రాయాలు అనుసరించుకొని తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మనకు తీసుకురావడం జరిగింది. మన నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొత్తం కూడా మన యువ నాయకులు నారా లోకేష్ గారు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సంక్షేమం కానీ, పార్టీ యంత్రాంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి పార్టీని ఈ తరంలో రాబోయే తరాలకు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు మనం కేఎస్సీల నిర్మాణం, అంటే గ్రామాల్లో ప్రతి 60 మందికి ఇద్దరిని, ఒక మహిళను ఒక పురుషుణ్ణి, ఇద్దరిని బాధ్యులుగా చేసి, ఎందుకంటే ముందు గతంలో ప్రతి 100 మందికి మనం ఒక కార్యకర్తను ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా గ్రామ స్థాయిలో మరియు వార్డు స్థాయిలో వాళ్ళని కార్యకర్తలను, ఒక మహిళలను పురుషులను ఏర్పాటు చేసి పార్టీని ఆ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా టౌన్ లో 243, 244, 246, 247 4 బూతులు టౌన్ లో పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్ లో సముద్రపల్లి, బయపగారిపల్లి అవి 2 కూడా పూర్తి చేసిస్తే 100% మన నియోజకవర్గంలో వాటిని పూర్తి చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి త్వరితగతిన వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అంటే మండల స్థాయి కమిటీలు వాటిని కూడా పూర్తి చేసిన తర్వాత అనుబంధ సంఘాలు కూడా కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనం జిల్లా మినీ మహానాడులో ఆ కార్యక్రమాలు చేయడం, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఈ రోజు మనకు పార్టీ ఇచ్చిందో వాటిని త్వరితగతిన కంప్లీట్ చేసి ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మిమ్మల్ని అన్ని రకాలుగా, అటు రాజకీయ పార్టీగా, ఎవరు రాజకీయ నాయకులుగా ఎవరు అక్కడ ఫిట్ అవుతారో, ఎవరు ఇంకొక రకంగా ఆర్థికంగా ఫిట్ అవుతారో మీరు తేల్చుకుంటే
ఖచ్చితంగా మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి గాని, మిమ్మల్ని రాజకీయంగా బలోపేతం చేయడానికి గాని ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుంది. నేను ఈ నియోజకవర్గంలో మీకు అండగా ఉంటాను. కాబట్టి మీరు స్థానికంగా ఎక్కడ కూడా ఒకరితో ఒకరు అధికారంలో ఉండామని పొరపచ్చాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు ఉండే సమయం ఇంకా 4 సంవత్సరాలు మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ సమయాన్ని మీరు వేస్ట్ చేయొద్దండి. ప్రజలకు మంచి చేయండి, మీరు బాగుపడండి, మీరు సక్రమంగా పేరు సంపాదించుకోండి. ఆర్థికంగా రాజకీయంగా బలపడడానికి మీరు అన్ని రకాలుగా కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాల అండ ఉంటుంది.